ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీమద్భాగవతం పంచమస్కందం. సమస్త గురుమండలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగవతం చదువుకుంటున్నాము. శ్రీశుకుడు పరీక్షిత్తుకు చెబుతున్నాడు, భగవానుడే ఆశ్రయించి ఉన్న ప్రియవ్రతుడు దివ్యశక్తి సంపన్నుడై పరాక్రమశాలి అయి చిరకాలము రాజ్యభోగాలను అనుభవించి విరక్తుడై ఇలా తలపోసాగాడంట. అయ్యో, నేను మొదట నివృత్తి మార్గంలోనే వెళుతూ పెద్దల కోరికపై రాజ్యలంపటంలో చిక్కుకొని ఇంద్రియాలకు బందీనయ్యి విషయ సుఖాలనబడే నేల నూతిలో పడిపోయాను కదా, దీని నుంచి ఇప్పుడైనా బయటపడాలి అనుకుంటూ తీవ్రమైన వైరాగంతో భార్య, పుత్ర, ధన, జనాది సకల సంపదలను పరిత్యజించి చిత్తములో శ్రీహరిని నిలుపుకొని నారద మహర్షి అడుగుజాడల్లో వెళ్ళిపోయాడు. ప్రజలందరూ ఆ మహాత్ముని 1000 నోళ్లతో పొగిడారు. ప్రియవ్రతుని ప్రథమపుత్రుడైన అగ్నిధ్రుడు జంబూద్వీపాన్ని ధర్మయుతంగా పాలించాడు. ప్రజలను కన్నబిడ్డల వలె ఆదరించి ప్రఖ్యాతిగాంచాడు. అతడు సంతానం కోరి ఉత్తమురాలైన భార్య కోసం మందరగిరి సానువులో బ్రహ్మదేవుని ఆరాధించాడు. బ్రహ్మదేవుడు తన కొలువులో తన సమక్షాన సంగీతాలాపన చేస్తుంటే పూర్వచిత్తి అనే అప్సరసను అగ్నిధ్రుని వద్దకు పంపించాడు. ఆమె అతిలోక సౌందర్య రాశి. తన ఆలోచనా శక్తినంతా వినియోగించి తీర్చిదిద్దిన అందాల బొమ్మ. ఆమె యొక్క లావణ్య సౌందర్యాలను చూసి మతి చెలించిన వాడై అగ్నిధ్రుడు ఆమె వెంటపడి ఆమెను వర్ణింప ఆరంభించాడు. తన ప్రేమావేశాన్ని కనబరుచుకొన్నాడు. వీరశ్రేష్ఠుడు బుద్ధికి, రూపానికి, శీలానికి, ఐశ్వర్యానికి, ఔదార్యానికి, విద్యకు, వీర్యానికి సాటిలేనివాడు అయిన ఆ జంబూద్వీప వివాహమాడటానికి ఆమె కూడా ఇష్టపడింది. ఇద్దరూ ఈ భూలోకంలోనే లెక్కలేనన్ని సంవత్సరాలు స్వర్గ సౌఖ్యాలను అనుభవించి 90 పుత్రులను కన్నారు. వారు నాభి కింపురుషుడు, హరివర్షుడు, ఇలావర్తుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాస్వుడు, కేతుమాలుడు అనే పేర్లతో ప్రసిద్ధికెక్కారు. అగ్నిధ్రుడు జంబూద్వీపాన్ని వర్షాలుగా విభజించి ఈ 90 ఇచ్చివేసి ఈ వర్షాలకు వీరే పేర్లు పెట్టారు. పూర్వచిత్తి తిరిగి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. అగ్నిధ్రుడు ఆమెనే తలుచుకుంటూ అనేకమైన వైదిక క్రతువులను చేసి తాను కూడా బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. వృషభుడు అగ్నిధ్రుడు దేహత్యాగము చేసిన పిదప నాభి సోదరులు మెరుపు యొక్క 90 పుత్రికలను పెండ్లి చేసుకున్నాడు. నాభి భార్య మేరుదేవి. ఆ దంపతులకు సంతానం లేనందున వారు వాసుదేవుణ్ణి ఆరాధిస్తూ ప్రవర్గమనే క్రతువును చేరారు. భగవానుడు ప్రసన్నుడై చతుర్భుజాలతో సర్వాలంకార శోభితుడై ప్రత్యక్షమయ్యాడు. ఋత్విక్కులు ఆ దేవదేవుని అనేక విధాల స్తుతిస్తూ ఇలా వేడుకున్నారు, హే భగవాన్, నీవు పరమపురుషుడవు, పరిపూర్ణుడవు. నిన్ను స్తుతిస్తుంటే శక్తి లేని వారము నమో నమః అనటం తప్ప ఏ యోగ్యతలు లేని వారము అయినను మా ప్రార్థనలకు ప్రసన్నుడవై నీ దర్శన భాగ్యం మాకు కలిగించావు. నీ యొక్క అపార కరుణా విశేషాన్ని మేము ఈ విధంగా వర్ణించగలము. భక్తితో తులసీ దళాలు, దూర్వాంకులాలు, శుద్ధ జలాలు సమర్పించనంతనే నీవు సర్వాకామ్యాలను అనుగ్రహించే
కృపాసాగరుడవు, అల్ప సంతోషివి, పుణ్యమూర్తులైన ఈ నాభి దంపతులు నీతో సమానమైన నీ వంటి పుత్ర సంతానాన్ని కాంక్షిస్తూ ఈ క్రతువును చేశారు. నీ అనుగ్రహం ఉంటే పురుషార్థాలనే కాకుండా స్వర్గము, మోక్షము ఏదైనా ప్రసాదించగలిగి నిన్ను సంతాన ప్రాప్తి వంటి చిన్న కోరికనే కోరుకుంటున్నాను. వీరు ఇది నీ యొక్క మాయా ప్రభావం కదా అని విన్నవించగా సంతసించిన భగవానుడు ఇలా అన్నాడు, ఋషులారా, నీకు సాటి అయినవాడు ఎక్కడా కానరారు. మీ కోరికను తీర్చాలంటే నేనే ఈ పుణ్య దంపతులకు పుత్రుడినై పుట్టాలి, తదాస్తు అని అంతర్ధానమయ్యాడు. మేరుదేవికి సర్వశుభ లక్షణాలతో శ్రీహరి పుత్రుడై జన్మించాడు. అతనికి ఋషభుడు అనే పేరు పెట్టారు. దినదిన ప్రవర్ధమానుడై ప్రకాశిస్తున్న అతనిలో ఆత్మ నిగ్రహము, వైరాగ్యము, కరుణ, భూతదయ లాంటి లక్షణాలు బాగా వ్యక్తమైపోయాయి. అతడు ధైర్య, శౌర్య, బల పరాక్రమాల్లో మిక్కిలి శ్రేష్ఠుడై ఉన్నాడు. ఒకసారి ఋషభుడు పాలించే భరత వర్షములో ఇంద్రుడు అసూయచే వర్షాలు లేకుండా చేస్తే ఋషభుడు తన యోగశక్తితో వర్షాలు కురిపించాడు. నాభి పుత్రుని చూస్తూ అతని గొప్పతనం మననం చేసుకుంటూ సాక్షాత్తు భగవానుడే తన పుత్రుడై అవతరించినట్టు తెలిసి ఉండి కూడా ఋషభుడిని ముద్దుల కొడుకుగానే వ్యామోహంతో చూసేవాడు. పుత్రుని గొప్పతనం చూసి అతను చక్కగా రాజ్యపాలన చేయగలడని గుర్తించి గాభినరాధీసుడు భార్యతో బదరికాశ్రమం చేరి నారాయణ సేవా తత్పరుడై తరించాడు. నారాయణాంశతో జన్మించిన ఋషభుడు ఇంద్రుని కుమార్తె అయిన జయంతిని వివాహమాడాడు. వారికి 100 మంది కుమారులు పుట్టారు. వారిలో భరతుడు పెద్దవాడు. అతని పేరు మీదనే అంతవరకు అజనాభ వర్షమనబడే భూభాగము భారత వర్షముగా ప్రసిద్ధి చెందింది. 100 మంది కొడుకుల్లోనూ ప్రతి 10 మందిలో మొదటి వానిని ఒక్కొక్క భూభాగానికి అధిపతిగా నియమించాడు. ఋషభుడు, భరతుడు మొదటి 10 మందిలో ప్రథముడు. మిగిలిన 90 మందిలోనూ కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాదుడు, అవిర్హోత్రుడు, ద్రుమిలుడు, చమసుడు, కరంబజనుడు అనబడు 90 బ్రహ్మచారులుగానే ఉండిపోయి మునులయ్యారు. మిగిలిన 81 మంది పుత్రులు తండ్రి ఆదేశం ప్రకారం గృహస్థులై వేదాధ్యయన పరులై బ్రహ్మనిష్ఠులై బ్రాహ్మణ మార్గాన్ని అనుసరించారు. ఋషభుడు అవతార పురుషుడే అయినా సామాన్యుని వలె వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా ఆచరిస్తూ ప్రజలను ఆదర్శమూర్తిగా నుండేవాడు. అతడు రాగద్వేష రహితుడై ఉంటూ సర్వభూత సమత్వము, మైత్రి, కరుణ చూపేవాడు. తన రాజ్యాన్ని ఒక కర్మభూమిగా భావించి కర్మలను ఆచరించటానికి తానే స్వయంగా గురువుల వద్ద వేదాలను నేర్చుకునేవాడు. 100 యజ్ఞాలను చేయించాడు. సకల ధర్మశాస్త్రాలను పాటిస్తూ రాజ్యపాలన చేసేవాడు. అతని పాలనలో ప్రజలు ఆదర్శ పౌరులుగా వెలశారు. ప్రజలందరూ ధర్మవర్తనులై పరమార్థాన్నే ఆశిస్తూ కర్మ చేసేవారు. ఈ విధంగా ఋషభదేవుడు చిరకాలం రాజ్యం చేసి కొడుకులకు రాజ్యభారాన్ని అప్పగించి బ్రహ్మవర్త దేశానికి పయనించాడు. మంత్రులు, కుమారులు అందరూ అతనిని అనుసరించి వెళ్ళారు. మహాత్ములైన మునిజనుల సమక్షంలో కుమారులను చెంత చేర్చుకొని వారికి ఒక చక్కని ఉపదేశం ఇచ్చాడు. భగవానుడైన ఋషభదేవుడు పుత్రులకు ఇలా ఉపదేశించాడు. కుమారులారా, ఈ మానవ జన్మ బహుదుర్లభమైనది. దానికి ఒక ఉత్తమ ప్రయోజనం ఉంది. జీవరాశులన్నీ చేస్తుండే ఆహార, నిద్ర, మైదన కార్యాలే కాకుండా తనకు ఇవ్వబడిన బుద్ధిని మానవుడు సద్వినియోగపరుచుకోవాలి. భగవదారాధన చిత్తాన్ని శుద్ధపరుచుకొని మోక్షాన్ని పొందవచ్చు. కామాలను అనుభవించటం చేత సంసార బంధాలు మెరుగవుతాయి. మహాత్ముల సేవ మోక్షానికి ఈ విధంగా
మోక్షానికి దారితీస్తుంది. సాధు సజ్జన సాంగత్యం చాలా ఆవశ్యకము. కామ ప్రేరితమైన స్త్రీ పురుషుల సాంగత్యం చాలా హానికరము. మహాత్ములు శాంత స్వభావులు, సమచిత్తులు, ద్వేషాసూయ క్రోధాలు లేనివారు, సమస్త జీవుల యందు దయాకరుణ కలవారు, భగవానుని యందు పరిపూర్ణ భక్తి శ్రద్ధలున్నవారు, విషయ లంపట్లకు దుష్టులకు దూరముగా నుండేవారు, ఎవ్వరి యందు దేని యందు వ్యామోహాలు లేనివారు అయి ఉంటారు. భగవద్భక్తియే జీవితం యొక్క ధ్యేయమని తెలుసుకోవాలి. దేహేంద్రియ మనోబుద్ధుల్ని సుఖపెట్టాలని చేసిన కర్మలు కర్మబంధాన్ని కలుగజేస్తాయి. ఆ కర్మలే మళ్ళీ దేహధారణ కారకాలవుతాయి. ప్రస్తుత శరీరము పూర్వకర్మల ఫలితం అయితే ప్రస్తుత కర్మలు భావి జన్మకు బీజాంకురం వేస్తాయి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అనుకుంటూ వ్యామోహాలు అనుబంధం పెంచుకుంటుంటే సంసార బంధాలు ఇంకా చుట్టుకుంటాయి. తెలుసుకొనవలసినది, ఆశ్రయించవలసింది, పొందవలసింది వీటిని భిన్నంగా అతీతంగా ఉన్న పరమాత్మ తత్వమని గుర్తించనంత వరకు ఈ సంసార చక్ర భ్రమణం కొనసాగుతూనే ఉంటుంది. మానవుడు దుఃఖపకిలంలో కొట్టుకుంటూ ఉంటాడు. అవిద్యచే ఈ శరీరము నేను అని, ఈ శరీరానికి చెందిన భార్యాబిడ్డలు సంపద అన్నీ నావే అని అహంకార మమకారాలు కల్పించుకొని వాటిని తృప్తిపరచటానికి కర్మలు చేస్తూ కర్మ ఫలాలను అనుభవిస్తూ వాసనలను పెంచుకుంటూ కొత్త జన్మలకు పునాది వేసుకుంటాడు మానవుడు. ఈ వాసనాక్షయమే ముక్తి. ఇది సిద్ధించాలంటే దృష్టిని ప్రపంచం నుంచి మళ్లించి పరమేశ్వరుని యందు లగ్నం చేయాలి. భాగవతులు సాంగత్యం, భగవద్గుణ కీర్తనలు చేస్తుండాలి. అప్పుడు విషయాసక్తి తగ్గి మోక్షాసక్తి పెరుగుతుంది. అందుచేత నాయనలారా, మీరు ఎల్లప్పుడూ భగవంతుడినే ఆశ్రయించండి. ఈ దృశ్య ప్రపంచమంతా అశాశ్వతమైనట్టుదని తెలుసుకొని దేనిపైనను ప్రగాఢమైన సంగమాన్ని పెరగనివ్వకండి. బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి సాధన చేయండి. భగవంతునికి శరణాగతులు కండి. ఈ విధంగా చేయటానికి కొన్ని సూత్రాలు పాటించాలి. అవి ఏంటంటే భగవానుని యందు ప్రేమ భక్తి కలిగి ఉండటం, భగవంతుని విషయమై ఆసక్తి, జ్ఞానాన్ని పెంచుకోవాలి, కోరికలు లేకుండా ఉండాలి, సుఖ దుఃఖాల యందు సహనము సమానత్వము కలిగి ఉండటం, జీవుల పట్ల సానుభూతిని చూపటం, భగవంతుని కథలు గుణగణాలు లీలా వైభవాలు వినటం, కీర్తించటం, అంతటా అన్ని పరిస్థితులలోనూ సమబుద్ధిని కలిగి ఉండటం, అహంకార మమకారాలను తొలగించుకోవటం, ఇంద్రియాలను జయించటం, అంతటా ఆ పరమేశ్వరునే చూడటం. ఈ విధంగా సాధన చేస్తే మనస్సు నుంచి కర్మవాసనలు తొలగి జీవుని కారణదేహం వెంటబడకుండా విడిచిపెట్టేస్తుంది. ఇదే ముక్తి. భగవంతుని యందు అచంచల భక్తి కలిగి ఉన్నవాని సూక్ష్మదేహం ఆ జీవుని వెంటపడి ఈ రహస్యాన్ని తల్లిదండ్రులు, బిడ్డలు, గురువులు, శిష్యులకు, రాజులు, ప్రజలకు తెలియజెప్పాలి. జనన మరణ సంసారపు సంకెళ్ల నుంచి విడిపించే ఆత్మవిద్యను శిష్యులకు నేర్పని గురువు కాడు, బంధువులకు నేర్పని వాడు బంధువు కాడు, బిడ్డలకు నేర్పని తండ్రి కాడు, తల్లి కాదు, భార్యకు నేర్పని భర్త కాడు. అజ్ఞానమే దేహ పోషణమే పరమావధి అనుకుని కర్మలలోనే మునిగి నీచ జన్మలకు దిగజారు నన్న వారిని వారించి సరైన మార్గం చూపని వారు తెలియక మృత్యువు ముఖంలో పడనున్న వారిని రక్షింపమని వారు ద్రోహులు అనబడతారు. కుమారులారా, నేను సత్వగుణము నిండి ఉన్నవాడను. నా బిడ్డలైన మీరంతా కూడా సత్వగుణ ప్రధానులే. అట్టి వారికి ప్రవృత్తి కర్మాసక్తి మార్గాలు నచ్చవు. భగవద్భక్తే రుచిస్తుంది. ఈ ప్రపంచంలో కదలని మొక్కల కంటే కదిలే జీవరాశులు గొప్పవని, వాటికంటే జంతువులు గొప్పవని, జంతువుల కంటే మనుష్యులు గొప్ప అని, వారికంటే గంధర్వులు సిద్ధులు గొప్పవారని, వారికంటే ఇంద్రాది దేవతలు, వారికంటే బ్రహ్మరుద్రులు, వారికంటే వాసుదేవుడు గొప్పవారి అంటారు.
ద్విజులలో బ్రహ్మజ్ఞాన సంపన్నులు గొప్పవారు. బ్రాహ్మణులకు అర్పింపబడిన వాటిని భగవంతుడే స్వీకరిస్తాడు. భగవద్భక్తులైన భాగవతుల యందు భక్తి కలిగి ఉండాలి. ఈ విశ్వమందున్న స్థాపర జంగమ భూతాలన్నీ అంటే ప్రాణులన్నీ ఈ భగవానుని శరీరమే అని గ్రహించి ప్రవర్తించడం భగవానుని ఆరాధించటమే అవుతుంది. భగవద్ ఆరాధన ఒక్కటే మోక్ష సాధనమని తెలుసుకోండి. సర్వభూతాల యందు భగవానుని భావించటం, ఎల్లప్పుడూ భగవానుని గురించి ప్రసంగిస్తుండటం, అంతటా భగవానుని శరీరాన్ని చూస్తూ ఉండటం ముక్తి సాధన. నాయనలారా, సద్బ్రాహ్మణులను గౌరవించి ఆదరించటం, ప్రజలను ప్రేమతోనూ ధర్మయుతంగానూ పాలించటం, మీ అన్న అయిన భరతుని నన్ను గౌరవించినట్లే భక్తి శ్రద్ధలతో సేవించటం మీ అందరి యొక్క ధర్మం అని తెలియజేస్తున్నాను అని చెప్పి వృషభదేవుడు తన ఉపదేశం ముగించాడు. ఆ మహాత్ముడు భరతునకు పట్టం గట్టి సన్యసించి సర్వము త్యజించి ఊరు విడిచి దేనియందు ఆపేక్ష లేనివాడై చింపిరి జుట్టుతో జడుని వలె పిచ్చివాని వలె దిగంబరుడై పోయి దారిలో ఎవ్వరు ఎన్ని మాటలన్నా రాళ్ళు రువ్వినా ఏమీ చలించకుండా తన సుందర మనోహర విగ్రహం ధూళి దూసరితమై మట్టి పట్టేసినా పట్టించుకోకుండా శరీర స్పృహయే లేనివాడై తనలో తానే ఆనందిస్తూ తన హృదయంలోనే దేవుని దర్శించుకునేవాడు. అనేక సిద్ధులు అతనిని ఆశ్రయించినా అతడు వాటిని స్వీకరించలేదు. దివ్య తేజస్సుతో భగవత్ స్వరూపముతో ప్రకాశిస్తూ ఉండేవాడు. దేహ త్యాగ సమయం ఆసన్నమైనట్టు తెలుసుకొని కుటక పర్వతారణ్యంలో ప్రవేశించి అక్కడ చెలరేగుతున్న కారు చిచ్చునకు ఆహుతి అయిపోయి విష్ణు సాయుధ్యం పొందాడు. వృషభుడు కర్మ సంబంధం లేని మోక్ష ధర్మాన్ని బోధించాడు. అన్ని లోకాలకు, సమస్త దేవతలకు, బ్రాహ్మణులకు గురువయ్యాడు. భగవానుడైన వృషభుడు. హరే కృష్ణ.